హాయ్ ఫ్రెండ్స్, అవును నా పేరు తరుణ్, మీరు చూస్తున్న తరుణ్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు అసలు వీడియో ఏంటంటే ఫోన్ మీరు ఎలా వాడుకోవాలి అనేది ఈరోజు వీడియో. అంటే మీకు తెలుసులేండి ఫోన్ ఎలా వాడాలో, బట్ సేఫ్గా అంటే ఎవరి బారిన పడకుండా అండ్ మీరు ఎంత సేఫ్గా ఉండి అంటే ఫోన్ ఎలా వాడుకోవాలన్నది వీడియో. సో వీడియో స్కిప్ చేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్ కొనుక్కునే పర్పస్ అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే వీడియో రీల్స్ చేయడానికా, లేకపోతే కంటెంట్ క్రియేటర్ కానీ, లేకపోతే ఆఫీస్ పర్పసా, లేకపోతే జనరల్ యూజా, లేకపోతే హెవీ గేమింగా. సో ఈ విధంగా మీరు ఫోన్ అనేది డివైడ్ చేసుకోండి. అంతే, ఈ బట్టి మీరు రిక్వైర్మెంట్స్ కూడా ఫోన్ కొనుక్కోవాలి. సో దీని మీద కూడా ఒక వీడియో చేశాను. సో దాని మీద కొన్ని ఫోన్స్ సజెస్ట్ చేశాను, ఆ ఫోన్స్ కొనుక్కోండి. ఆ వీడియో మీకు కార్డ్స్లో వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఫోన్ అయితే కొనుక్కోండి. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ ఎలా వాడుకోవాలి అంటే సేఫ్గా, అంటే ఎవరు బారిన పడకుండా, ఎంత కంటెంట్ క్రియేటర్ అయినా సరే, హెవీ గేమ్ అయినా సరే, బిజినెస్ మ్యాన్ అయినా సరే, సో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు యాంటీవైరస్లు వేసుకోవటం, లేకపోతే సెక్యూరిటీ గార్డ్ అని చాలా యాప్స్ ఉంటాయి. ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నా సరే కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీకు మీరు సురక్షితంగా ఉండాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా మనం ఫోన్ జనరల్గా దేనికి యూస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ చూడటానికి. సో మనం ఎక్కడ పడితే అక్కడ వెబ్సైట్స్లోకి వెళ్ళి వీడియోస్ చూసేస్తాం. అంటే మనకి నచ్చిన కంటెంట్ ఏదైతే ఉంటుందో సో మనకు ఒక్కోసారి దొరకదు. అంటే ఇప్పుడు వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మూవీ రూల్స్ కానీ, తమిళ్ రాకర్స్ కానీ, ఇట్లాంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో యాక్చువల్గా బ్యాన్ అయిపోయినాయి. ఓకే, సో వీళ్ళు .in, సో .bar, సో ఇట్లాంటివి పెట్టేసి మళ్ళీ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు ఐబొమ్మలోకి వెళ్తే సో ఐబొమ్మ అనేది రావట్లేదు. యాక్చువల్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే రావట్లేదు, బట్ అన్అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే సో ఐబొమ్మ అనేది ఆపేశారు, బట్ ఐబొమ్మ అనేది మళ్ళీ తీసుకొచ్చింది. ఎందుకంటే సో మీ యొక్క డేటా లీకేజ్ అనేది. సో వీళ్ళకి చెప్పాను డబ్బులు ఎలా వస్తాయి అంటే ఈ పాపప్ యాడ్స్, మనం క్లిక్ చేసే పాపప్ యాడ్స్, వీళ్ళు పెట్టే పాపప్ యాడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ, అంటే మన డేటా లీక్ చేసేదానికి చెప్పే కదా డార్క్ వెబ్, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో యాడ్స్ ప్లే చేసే వాళ్ళు. సో మనకు తెలియదు, వీళ్ళకంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు కావాలి. సో దాన్ని బట్టి వీళ్ళు చేస్తూ ఉంటారు. సో అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే సో మీరు ఫోన్ సురక్షితంగా వాడాలంటే ఏం చేయాలి, సో అసలు ఏ వెబ్సైట్స్కి వెళ్ళకూడదు అంటే ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లోకి వెళ్తారు. సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది అది. ఓకే, సో ఒక వెబ్సైట్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఐబొమ్మలోకి వెళ్ళారనుకోండి, ఐబొమ్మలో ఒక సినిమా క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే ఆ యొక్క వెబ్సైట్ తర్వాత ఫర్దర్ స్టెప్ ఏదే ఉండదు. మూవీ క్లిక్ చేయడానికి మూవీ డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ నొక్కేటప్పుడు ఇంకొక వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోద్ది. అట్లాంటప్పుడు సో ఇట్లాంటి వెబ్సైట్స్ అన్నీ కూడా వాడకూడదు. అలా ఎప్పుడైతే జరుగుతాయో మీకు, సో ఆ టైంలో మీరు ఎప్పుడు కూడా ఇట్లాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళకూడదు. ఓకే, ఎందుకంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు వెళ్ళే కొద్ది ఏమైందంటే మీ యొక్క డేటా అనేది లీక్ అయిపోతుంది అనమాట. సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని వెబ్సైట్స్ కనబడితే మీకు అట్రాక్టివ్గా ఉంటే సో దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఇది ఎవరైనా అనుకోవచ్చు, బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఏదైనా సరే. మీ బిజినెస్ మ్యాన్ అయితే మీ యొక్క ఆఫీస్ కానీ ఇట్లాంటి పర్పస్ కోసం మీ ఫోన్ వాడుకున్నట్టయితే మీ డేటా అంతా లీక్ అయిపోద్ది. అండ్ మీకు బిజినెస్ మ్యాన్ కాబట్టి డబ్బులు ఉంటాయి, డబ్బులు అన్నీ కూడా లీక్ అయిపోతాయి. అండ్ కంటెంట్ క్రియేటర్ అయితే కనుక మీ యొక్క సాఫ్ట్వేర్స్లకి మాల్వేర్ ఎక్కే అవకాశం అయితే ఉంటుంది, వీడియో ఎడిటింగ్ యాప్స్లోకి. సో ఫోన్ అనేది స్టాప్ అయిపోవడం జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీ యొక్క తోడు పార్టీ వెబ్సైట్స్లోకి వెళ్తే. అండ్ సో ఫోన్ ఇంకా సురక్షితంగా వాడుకోవాలంటే సెక్యూరిటీ పరంగా అంటే మీరు చేయాల్సిందంటే, అండ్ ప్లేస్టోర్లో కూడా మంచి యాప్స్ దొరకవు. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ప్లేస్టోర్లో అన్నీ కూడా మంచి యాప్స్ దొరకవు. సో మీరు రివ్యూస్ అనేవి చూసి ఒక భ్రమలోకి వెళ్ళిపోమాకండి. ఒకసారి డౌన్లోడ్స్ ఉంటాయి కదా, డౌన్లోడ్స్ బట్టి కూడా వెళ్ళండి. సో ఆ యొక్క వెబ్సైట్ ఎలా ఉందంటే కొంతమంది అయినా మంచిగా చెప్తారు కాబట్టి ఒకసారి రివ్యూ చూడటం మంచిదే, బట్ అన్నిసార్లు కాదు. బట్ రివ్యూ చూసి గుడ్డిగా వెళ్ళిపోమాకండి. సో ఒకసారి డౌన్లోడ్స్ అన్నీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసి దాని తర్వాత ఆ యాప్ అనేది ఎక్కించుకోండి. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అంటే చాలా యాప్స్ వస్తాయి. సో దాంట్లో మంచిగా ఉంటాయి, చెడు ఉంటాయి, మనకు కావాల్సినవి ఏంటో తెలియదు. సో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగు. సో ఇట్లా కూడా ఉంటుంది. సో ఈ బట్టి ఇట్లా మీరు అంటే ఫోన్లోకి వైరస్ ఎక్కడో చాలా ఈజీ. మీరు అనుకుంటారు ఒక పవర్ ప్యాడ్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి వైరస్ ఎక్కే అవకాశం చాలా ఉంటుంది. సో ఒక యాప్ క్రియేట్ చేస్తే, ఒక యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా మీకు మాల్వేర్ ఎక్కే అవకాశం ఉంటుంది.
అంటే గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు కనిపెట్టి దాన్ని మాల్వేర్ ఉందని డిటెక్ట్ చేసే లోపల మనం డౌన్లోడ్ చేస్తుంటే సో మీ ఫోన్లోకి వైరస్ ఎక్కేస్తుంది. సో గూగుల్ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు యాక్చువల్గా. సో ఈ యాప్స్లో వైరస్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటారు. సో మన రీసెంట్లో కూడా ఈ క్లీన్ జంక్, క్లీన్ మాస్టర్ చాలా యాప్స్ అనేవి తీసేశారు గూగుల్ వాళ్ళు. సో మీ ఫోన్లో కనుక్కుంటే రిమూవ్ చేశారని కూడా చెప్పారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి, అంటే ఇంక వచ్చే అవకాశాలు ఉండవు. సో ఈ విధంగా మీ ఫోన్ని మీరు సెక్యూరిటీ పరంగా మీరు ఫోన్ అనేది ఇట్లా వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే. సో మీరు ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ వెబ్సైట్స్లోకి వెళ్ళమాకండి, అండ్ తర్వాత ఏ యాప్ పడితే యాప్ ఎక్కించమాకండి, అండ్ పాపప్ యాడ్స్ క్లిక్ చేయమాకండి. సో ఇవి ఇంకంతమించి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసేది ఏముంటుంది, ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, ఫోన్ అయితే ఫ్రీగా ఎవరు అవ్వట్లేదు. అండ్ ఫోన్ డేటా బ్రీచ్ అయిందంటే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. అందులో ఇప్పుడు చూసాం కదా, చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఆ యొక్క సిచ్యువేషన్లో మీరు మీ ఫ్యామిలీ ఉండకూడదు కాబట్టి ఈ వీడియో. సో ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మై వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఇస్తారని సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.